ఈ బెట్టింగ్ యాప్స్లో మరొక సెలబ్రిటీ కూడా కొత్తగా వచ్చి లిస్ట్లో జాయిన్ అయ్యారు. సో ఈ సెలబ్రిటీ గురించి కూడా చెప్పింది ఎవరో కాదు, నా అన్వేషణ. సో ప్రపంచ యాత్ర ఎంతవరకు చేశాడో తెలియదు కానీ ఈ బెట్టింగ్ యాప్ మాఫియా మీద మాత్రం గట్టి పోరాటమే చేస్తున్నాడు. వాళ్ళ గురించి చాలా గ్రౌండ్ వర్క్ నుంచే ఆధారాలు సేకరించి తను సిద్ధంగా పెట్టుకున్నాడనే తెలుస్తుంది. సో యూత్ హీరో, అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, చాలా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎవరో కాదు, విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ లాస్ట్ మనం 2 మూవీస్ చూసుకున్నట్టయితే లైగర్ అనే మూవీతో వచ్చితే భారీ డిజాస్టర్ అనేది జరిగింది. తర్వాత ఖుషి అవ్వచ్చు, ఫ్యామిలీ స్టార్ అవ్వచ్చు, అంతగా ఆడలేదు సినిమాలు. అయినప్పటికీ తన స్టార్డమ్ అదే రేంజ్లో ఉంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే విజయ్ దేవరకొండ అంటే బొడ్డోడు కూడా అడిగితే చెప్పే అంత స్టార్డమ్ అతను సంపాదించుకున్నాడు. అవే కాకుండా కొన్ని క్లాత్ స్టోర్స్ కావచ్చు, లేదా కొన్ని బ్రాండ్స్ కావచ్చు, తను అంబాసిడర్గా చేస్తూ ఉన్నాడు. ఆ పక్క కూడా ఆ ఇన్కమ్ కూడా తను సంపాదించుకుంటూ ఉన్నారు విజయ్ దేవరకొండ గారు. సో అయినా సరే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి అంటే, స్టార్డమ్ ఉండి సంపాదించుకునే కెపాసిటీ ఉండి, ఎంతమంది అభిమానులు ఉండి, ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకుంటూ కూడా ఎలాంటి అడ్డదారిలో డబ్బు సంపాదించుకోవడం ఏంటి? యూత్ నీకు ఫాలోవర్స్గా ఉన్నారు, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. సో అందరూ కూడా అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ అనేది చాలా ఎక్కువ హ్యూజ్లో ఉన్నారు ఫ్యాన్స్. సో అంత ఫ్యాన్స్ ఉండి కూడా ఎలాంటి ఏదైనా ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే దానికి ఎంతమంది అంటే ఒక బ్యాడ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఆ హీరో ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంతమంది కన్ను ఆ ప్రోడక్ట్ మీదకి వెళ్తుంది, వాళ్ళు యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత అది వాడి వాళ్ళకి ఏదైనా అయితే ఏంటి రెస్పాన్సిబిలిటీ? ఖచ్చితంగా కూడా ఆ తప్పులో విజయ్ దేవరకొండ కూడా బాగా ఉంటుంది కదా. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. తను ప్రమోట్ చేసిన యాప్స్ ఎంతోమంది యూజ్ చేశారు, కొన్ని 100 కోట్ల డబ్బు కూడా అందులో ఆడి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి అన్నట్టుగా ఈ అన్వేష్ అయితే యుద్ధం చేస్తూ ఉన్నారు. సో తెలుగు ఇది నార్మల్గా ఇంతకుముందు యూట్యూబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇతను బయట పెట్టడం జరిగింది వాళ్ళ స్కామ్లు. ఇప్పుడు మరి తెలుగు ఇండస్ట్రీ వైపు కూడా వచ్చారు. తర్వాత కార్పొరేట్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉందేమో చెప్పలేము. ఏదైనా సరే ఇది నార్మల్గా మొన్న ఈ సోషల్ మీడియాలో ఉన్నంత వరకు కూడా అది సోషల్ మీడియాకి మాత్రమే సంబంధించిన ఇష్యూ అయింది. సో ఇప్పుడు ఏదైతే ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కూడా ఈ స్కామ్లో ఉన్నారు అని తెలుస్తుందో, ఇప్పుడు ఇది ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్ కూడా అయింది. సో ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి కొంచెం మన ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అయ్యి ఈ విషయాన్ని ఇక్కడితో సైలెంట్ చేస్తే బాగుంటుంది. ఎవరైతే ఇలా నష్టపరిహారం, ఎవరైతే యాప్స్ వాడి నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం ఎంతో కొంత ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళ కోట్లు సంపాదించి బ్రాండ్లు ప్రమోట్ చేశారు. అదే లైక్ బ్రాండ్స్ మీన్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అన్నట్టుగా అన్వేషణ అంటూ ఉన్నారు. ఏదైనా సరే స్టార్డమ్ అనేది సంపాదించుకోవడానికి చాలా ఏళ్ళే పట్టింది విజయ్ దేవరకొండ గారికి. ఎందుకంటే తను అందరూ చెప్తూ ఉంటారు అర్జున్ రెడ్డి నుంచి నైట్కి 1 నైట్ స్టార్డమ్ వచ్చేసిందని చెప్పి. కాదు, తను ఎప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అయితే అంటే బ్రేక్ అయితే అప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా తన స్టార్డమ్ అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంది, ఏమాత్రం తగ్గలేదు. సో అలాంటప్పుడు విజయ్ దేవరకొండ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే అంత ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా తన ఫ్యాన్స్తో పాటు మరి కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అదేవిధంగా సోషల్ మీడియాలో చాలామంది చాలా విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరూ రియాక్షన్ అయ్యి విజయ్ దేవరకొండ గారికి నెగిటివిటీ రాకముందే ఈ విషయాన్ని ఇంకా ఇక్కడితో సైలెంట్ అయ్యి ఆ మీడియా ముందుకు వచ్చి రెస్పాండ్ అవుతాను, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయను అన్నట్టుగా చెప్పినా సరే వాల్యూ కాపాడుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. దాంతోపాటుగా ఇంకా ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ స్కామ్లో అయితే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా విడివిడిగా మనం 1 by 1 డిస్కషన్ చేసుకుందాం. వాళ్ళ కేటగిరీ ఏంటి, వాళ్ళు ఏ తప్పు చేశారు అని అన్వేషణ చెప్పిందే మనం కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.